ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేత కూడగొట్టడానికి సిద్ధమైన మూసీ పరివాహక ప్రాంతాల ఇళ్లకు సంబంధించిన ప్రజల్ని కలవటానికి, వాళ్ళ గోడు వినటానికి, వాళ్ళకి ధైర్యం చెప్పడానికి వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి పైన కాంగ్రెస్ పార్టీ గుండాలు దాడి చేయడం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఒక పథకం ప్రకారం ఈ దాడి జరిగింది. పూర్తిగా పోలీసుల కనుసన్నల్లోనే ఈ దాడి జరిగింది. ఎందుకంటే కేటీఆర్ గారు గోల్నకాలో కార్యక్రమంలో పాల్గొని వారందరినీ పరామర్శించి, మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వారందరినీ పరామర్శించి రిటర్న్ వస్తున్నారు. వాస్తవానికి వారు ఏ దారిలో వచ్చే సంగతి ముందుగా మాకు ఎవరు కూడా తెలియదు. వారు కూడా అనుకొని ఇట్లనే పోదామని అనుకొని రాలే. అక్కడ కార్యక్రమం అయిపోయింది. అక్కడి నుంచి మా ముషీరాబాద్ ఎమ్మెల్యే గారి ఇంటికి పోవాలి కాబట్టి శివం రోడ్లో వచ్చి దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ ముందు టర్న్ తీసుకొని అక్కడి నుంచి అశోక్ నగర్కి వెళ్ళాలి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండి. మరి ఆ సమయంలో అక్కడ గోల్నకలో బయలుదేరి ఇక్కడికి వచ్చే సమయానికి దాదాపు 50-60 మంది కాంగ్రెస్ గుండాలు కర్రలు రాడ్లు పట్టుకొని, మానాయుధాలు పట్టుకొని సిద్ధంగా ఉండటం, సిగ్నల్ ఆపేయటం. సిగ్నలింగ్ వ్యవస్థ అనేది పోలీసుల చేతిలో ఉంటుంది, ట్రాఫిక్ పోలీస్ చేతిలో ఉంటుంది. సిగ్నల్ కూడా ఆపి, అంటే వీళ్ళు గుండాలు మా కార్ల దగ్గరికి చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి సిగ్నల్ ఆపి ట్రాఫిక్ జామ్ చేసి ఒక పథకం ప్రకారం కేటీఆర్ గారి కాన్వాయ్ పైన దాడి చేసిండ్రు. దాడి చేయడమే కాదు, ఎంత ఇంటెన్షన్గా చేసిండ్రు అనే దానికి హైదరాబాద్ సిపి గారు, డీజీపీ గారు వీడియోలు ఉన్నాయి, చూసుకోండి. కేటీఆర్ గారి కారు పైకి ఎక్కి ఒక రౌడీ ఏ రకంగా విధ్వంసం చేయడానికి, అద్దాలు పలగొట్టడానికి ప్రయత్నం చేసిండో, దాడి చేయడానికి ప్రయత్నం చేసిండో కేటీఆర్ గారి పైన స్పష్టంగా కనబడుతుంది. అంతేకాదు, కేటీఆర్ గారికి రక్షణగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన విచక్షణారహితంగా దాడి చేసిండ్రు. 2-3 తీవ్రమైన గాయాలు తగిలినాయి. హుసేన్ కావచ్చు, పవన్ కుమార్ అనే పిల్లలిద్దరు కూడా భుజాల గాయాలైన తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు, హాస్పిటల్ వదులున్నారు. ఇది ఒకటే కాదు, గత 3 నెలలుగా వరుసగా ఎక్కడ చూసినా టీఆర్ఎస్ పార్టీ ప్రధాన నాయకుల పైన కాంగ్రెస్ పార్టీ దాడిలో పూనుకుంటుంది. ప్రత్యేకించి ప్రజలకు ఆపద ఉన్నప్పుడు, వరదలు సంభవించినప్పుడు పరామర్శకు వెళ్ళినా, రైతు రుణమాఫీకి సంబంధించి రైతుల దగ్గరికి వెళ్ళినా, ఇవాళ ఈ హైడ్రా బాధితులు, నీ 1,50,000 కోట్ల కుంభకోణ బాధితులు ఆయన హైదరాబాద్ ప్రజల్ని పరామర్శించడానికి వెళ్ళినా, వాళ్ళని ధైర్యం చెప్పడానికి వెళ్ళినా ప్రతి చోట ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. వరుసగా ప్రారంభంలోనేమో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గ్రామస్థాయి, మండల స్థాయి కార్యకర్తలపైన, నాయకులపైన దాడులు చేసిండ్రు. ప్రజలు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారో వాటిని యాజ్ ఇట్ ఈజ్గా ప్రజలు మాట్లాడింది సోషల్ మీడియాలో పెట్టినందుకు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద దాడి చేసిండ్రు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్స్ నడుపుకుంటున్న మిత్రులపైన, జర్నలిస్టులపైన దాడి చేసిండ్రు. ప్రభుత్వానికి డబ్బా కొడితే ఏం లేదు, కానీ ప్రజలు ఏమనుకుంటున్నారో, ప్రజలు అనుకున్న దాన్ని
ప్రసారం చేసినందుకు ఆయా ప్రసార మాధ్యమాలపైన వాటిని నడుపుతున్న నిర్వాహకులపైన దాడులు చేస్తున్నారు. కానీ గత 3 నెలలుగా ముందుగా హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేశారు. ఆ తర్వాత ఏకంగా ఖమ్మంలో వరద బాధితులు పరామర్శించడానికి రమ్మని ముఖ్యమంత్రి అడిగిండు. ముఖ్యమంత్రి గారే కోరిండ్రు, కేసీఆర్ గారు రావట్లేరు అని. కేసీఆర్ గారు ప్రతినిధులుగా మేము పోయినాం. పోవడమే కాదు, నీ ప్రభుత్వం చేయలేని పని, ప్రజలకు తాత్కాలికంగా ఇమ్మీడియట్గా ఉపశమనం కొరకు తాత్కాలిక సహాయం చేయాల్సిన దాన్ని వాళ్ళ తిండి గింజలు అందించడానికి మా నాయకులు, మా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, మా మాజీ మంత్రివర్యులు అజయ్ గారు, మా పాలేరు మాజీ శాసనసభ్యులు వారి పైసలతో స్వయంగా అందించిన కిట్లను ఇంటింటికి పంచి వచ్చినాం. ముందు రోజు ముఖ్యమంత్రి పోతే ప్రజలు వెంటబడ్డారు. నువ్వు ప్రహసనంగా బాధతోనున్న ప్రజల దగ్గర వెళ్ళిట్టు కాకుండా ఊరేగింపులు బరాతు తీసుకొని పోయినట్టు ఊరేగింపు చేసుకొని పోలీసుల్ని 4 గుండాలు ఎట్టబెట్టుకొని అడుగుతున్న మహిళలు కూడా నెట్టేసేసేసి వెళ్ళొచ్చినావు. కానీ తెల్లారి బీఆర్ఎస్ ప్రజల బృందం పోయినప్పుడు ప్రజలు స్వాగతించారు బ్రహ్మాండంగా. అదే ప్రజలు దాన్ని తట్టుకోలేక స్వయంగా హరీష్ రావు గారు కూర్చున్న కారు పైన దాడి చేయించినావు. అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి మా శాసనసభ్యుడి మీద దాడి చేయించారు, ఇంటి మీద దాడి చేయించారు. మరి అదేవిధంగా ఇవాళ స్వయంగా కేటీఆర్ గారి కాన్వాయ్ పైన దాడి చేయించారు, కేటీఆర్ గారి కారు పైన దాడి చేయించారు. ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం మేము భయపెట్టించి రాజ్యం చేస్తామని ఒక పిచ్చి మూర్ఖత్వంతో చేస్తున్నాడు ముఖ్యమంత్రి. చేస్తున్నాడు. ఓకే, ముఖ్యమంత్రి మూర్ఖత్వం పరాకాష్ట ప్రజలందరికీ అర్థమైపోయింది. ముఖ్యమంత్రి గురించి ప్రజల మనసులో ఏముందో బహిరంగంగా చెప్తున్నారు. ఏ ముఖ్యమంత్రి పైన, ఏ ప్రధానమంత్రి పైన ప్రజలకు అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఏముందన్న విషయాన్ని బహిరంగంగా చెప్తున్నారు ప్రజలు. అర్థమై ఉంటుంది గత వారం రోజులుగా ముఖ్యమంత్రి గారికి ప్రజలు ఇస్తున్న ఆశీస్సులు, ప్రత్యేకించి నీ హైడ్రా కూల్చివేతలతోని, నీ 1,50,000 కోట్ల కుంభకోణం కొరకు చేస్తున్న కూల్చివేతలతోని ప్రజలు నీకు ఇస్తున్న ఆశీస్సులు ఏందో నీకు అర్థమవుతున్నాయి. కానీ వీటిని మాపైనే దాడి చేయడం ద్వారా, ప్రధాన ప్రతిపక్షంపైనే దాడి చేయడం ద్వారా ప్రజల్ని అంచేస్తాం, భయపెట్టిస్తామని చెప్పి ఒక మూర్ఖపు కలగంటున్నాడు.